ఇలా ఇదొకటి ఇదొకటి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్త వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని వరకు చూడండి. ఎప్పుడు వేసుకునే హెయిర్ స్టైల్ స్టెప్ జుట్టు దివే బాలజీ అంటాం కదా, ఆ హెయిర్ స్టైల్ని 3 పాయలతో వేస్తాం. ఇప్పుడు 2 పాయలతోటి అట్లానే స్టెప్ బై స్టెప్ వేసుకొని సిమిలర్గా స్టెప్ జుట్లానే ఉంటుంది. బట్ అలానే కనిపిస్తే కానీ దివే బాలజీ స్టెప్ జుట్టు అది కాదు. అదేంటో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో వీడియోని ఇప్పుడు లైక్ చేసి వీడియోని ద్వారా చూడండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నాకు సూట్ అయిందా లేదా అనేది, అండ్ ఈజీ ఉందా లేదా అనేది కూడా నా కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పాప్కార్న్ ఎంపుకున్నా, సూపర్ ఉన్నది. కంకి ఎంపుకున్నా, తండ్రి టేస్ట్ ఉన్నది. ఎప్పుడన్నా జలుబు, ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇట్లా ఎంపుకొని తింటా. కంకి సూపర్ ఉన్నది. సో ఈరోజు హెయిర్ స్టైల్ వచ్చేసి బ్యాక్ సైడ్ రెగ్యులర్ వేసుకునే మనం దిగబరిచేయడం అంటారు స్టెప్ జుట్టు, అలాంటివి కాకుండా ఆ స్టెప్ జుట్టుని కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఇలా చిన్న 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 టిప్స్ యూజ్ చేసుకుంటూ రెగ్యులర్ వేసుకునే హెయిర్ స్టైల్ని కొంచెం డిఫరెంట్గా ఎట్ ది సేమ్ టైం ఈజీగా క్విక్గా వేసుకోవడమే, క్విక్గా ఎలా వేసుకోవడమే చెప్దామని వీడియో స్టార్ట్ చేశాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్టెప్ జుట్టుకి అయితే 3 పాయలు తీస్తాను కదా. ఇప్పుడు 2 పాయలు తీసుకొని ఎట్లా వేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇలా ఇదొకటి ఇదొకటి. ఎలా ఉన్నదో నా కామెంట్లో చెప్పండి. ఇట్లా జుట్టు అల్లకుండా 2 సైడ్స్ నుంచి హెయిర్స్ తీసుకొని 2 పాయలు తీసుకొని ఇట్లా సెట్ చేసుకుంటే జుట్టు అనేది అంటే కొంచెం న్యూ హెయిర్ స్టైల్ ట్రై చేసాము
అనిపిస్తుంది. అది మనది మనమే చేసుకుంటాం కాబట్టి ఆ తృప్తి వేరే ఉంటుంది. అండ్ ఇలా ఈజీగా వేసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా ఈజీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు బై, టేక్ కేర్.